బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఢిల్లీ వేదికగా సుమారు 5 గంటల పాటు సాగిన ఈ సమావేశం ఇవాళ ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై నిన్న ఇవాళ స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. 60% పైగా ఏకాభిప్రాయంతో అభ్యర్థుల జాబితా కొలిక్కి రాగా 40% అభ్యర్థుల జాబితాపై మళ్లీ చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సర్వేలు, సామాజిక, స్థానిక రాజకీయ స్థితిగతుల ఆధారంగానే ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చైర్మన్ మురళీధరన్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఢిల్లీ వేదికగా సుమారు 5 గంటల పాటు సాగిన ఈ సమావేశం ఇవాళ ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. అభ్యర్థుల ఎంపికపై నిన్న ఇవాళ స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. 60% పైగా ఏకాభిప్రాయంతో అభ్యర్థుల జాబితా కొలిక్కి రాగా 40% అభ్యర్థుల జాబితాపై మళ్లీ చర్చించాల్సిన అవసరం ఉందని కూడా తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పొడపోడు కార్యక్రమం అయితే దానికి సంబంధించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసిందని చెప్పొచ్చు. ప్రధానంగా 3 రోజుల పాటు ఢిల్లీ కాంగ్రెస్ వార్ రూమ్ వేదిక కూడా సమావేశాలు జరిగాయి. నిన్న సుదీర్ఘంగా 8 గంటల పాటు జరిగిన సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే ఏకాభిప్రాయం కావచ్చు, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న స్థానాలతో ఉన్న 35 నుంచి 40 సంబంధించిన స్థానాలకు ఏకాభిప్రాయంతో కూడిన ఆ నివేదిక కూడా సిద్ధం చేశారు. ఈ రోజు 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కూడా పూర్తిగా 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 60% మేర కూడా దీనికి సంబంధించి అభ్యర్థుల ఖరారైనట్టుగా తెలుస్తుంది. మిగతా ఏదైతే అంటే ఎక్కువ అభ్యర్థులు దరఖాస్తు వచ్చిన నేపథ్యం కావచ్చు, అక్కడ విభేదాలు ఉన్న నేపథ్యం, అలాంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా మరోసారి భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దానిపైన అంటే చర్చలు జరిపి అనంతరం కూడా వాళ్ళను ఏకాభిప్రాయం వచ్చే విధంగా కూడా స్క్రీనింగ్ కమిటీ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో చూడొచ్చు మనం 3 రోజుల నుంచి కూడా ఢిల్లీ వేదిక కూడా ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. చైర్మన్ కమిటీ అధ్యక్షతన మురళీధరన్ చైర్మన్ అధ్యక్షతన కూడా సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ధీటుగా ఉండేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే అధికారమే లక్ష్యంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా అంటే వ్యూహాత్మకంగా ఉండాలి. ఏదైతే గెలిచే అభ్యర్థులకి టికెట్ ఇవ్వాలి అనే దానిపైన కూడా ఇప్పటికే వాళ్ళు సమావేశాలు నిర్వహించింది. ఈ వరుసగా 3 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో పూర్తిగా సునీల్ కనుగోలు కూడా నిన్న కాంగ్రెస్ పార్టీ యువనేత సునీల్ కనుగోలు పాల్గొన్న నేపథ్యంలో అక్కడ సర్వే రిపోర్టు కావచ్చు, స్థానికంగా ఉండే స్థానిక రాజకీయ స్థితిగతులు, అలాగే సామాజిక అంశాలతో కూడిన ఆర్థిక అంశాలతో కూడిన అభ్యర్థికి సంబంధించిన పూర్తి డేటా నిన్న సునీల్ కనుగోలు కమిటీకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థి బలాబలాల పైన కూడా పూర్తిగా నివేదిక సిద్ధం చేశారు. నేపథ్యంలో కూడా ఈ రోజు దీనికి సంబంధించిన 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 60% మేర అభ్యర్థులు ఖరారైనట్టుగా తెలిసి దాంతో కూడా కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదికను స్క్రీనింగ్ కమిటీ ఇవ్వడం జరిగింది. నేపథ్యంలో మరోసారి అంటే మిగతా 40 నియోజకవర్గాల కంటే 40% నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఏకాభిప్రాయం కుదరకపోవడం కావచ్చు, అక్కడ విభేదాలు ఉన్న నేపథ్యంలో కూడా అలాంటి వారితో కూడా మరోసారి ఆ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ నియోజకవర్గ అభ్యర్థికి సంబంధించి దాంట్లో ఏకాభిప్రాయం కుదిరే విధంగా కూడా ఖచ్చితంగా సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఈ నెల చివరి వారంలో కూడా మొదటి జాబితా ప్రకటించేందుకు కూడా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అంటే 3 విడతలుగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినట్టు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ 3 రోజుల పాటు జరిగిన సమావేశాలు పూర్తి స్థాయిలో ఈ రోజు కొలిక్కి వచ్చాయని చెప్పొచ్చు. ప్రధానంగా మిగతా 40 ఏదైతే స్థానాలకు సంబంధించి కూడా మరోసారి భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. ప్రధానంగా ఇంకొకటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాబితా 60% పైగా అంటే ఇప్పుడు ఒక అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఒక స్థానం నుంచి ఒకే అభ్యర్థి దాఖలు చేసుకున్న అని కూడా తీసుకొచ్చే అవకాశం దాదాపు 35 సీట్లు కనిపిస్తున్నాయి. తర్వాత ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అంటే ఈ సమావేశానికి సంబంధించి మరొకసారి భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎప్పుడు చర్చించే అవకాశం ఉంది, ఏమైనా సమాచారం ఉందా?
ఖచ్చితంగా రాశారు చూడొచ్చు. ఇప్పటికే అంటే ఏకాభిప్రాయం కుదిరిన స్థానాలు కావచ్చు, ఒక్కరే దరఖాస్తు చేసుకున్న స్థానాలు కావచ్చు, ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వారు ఉన్నారు. అలాంటి స్థానాలకు సంబంధించి కూడా ఎలాంటి సమస్యాత్మకం లేదు. మిగతా అంటే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇద్దరే ఉన్నారు, పోటాపోటీ లేక ఇద్దరు దరఖాస్తులు చేసుకునే నేపథ్యం ఉంది. మిగతా 40 స్థానాలకు సంబంధించి కూడా అక్కడ 10ల సంఖ్యలో కూడా దరఖాస్తు చేసిన నేపథ్యంలో ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి అక్కడే దాదాపు 40 పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాంటి వారిలో కూడా స్క్రీనింగ్ కమిటీ ఓడబోసినది. అక్కడ ముగ్గురు నలుగురు ఉండే విధంగా కూడా షార్ట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ మిగతా సీనియర్ నేతలు కావచ్చు, మిగతా విభేదాలు సాగునిస్తున్న నేపథ్యంలో కూడా మిగతా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీల నుంచి బీజేపీ నుంచి కూడా చేరికలు ఉన్న నేపథ్యంలో కూడా అలాంటి దానిపైన కూడా మరోసారి అంటే ఈ 40 స్థానాలకు సంబంధించి కూడా మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ ఖచ్చితంగా ఉంటుంది. నేపథ్యంలో అక్కడ అంశాలకు సంబంధించి అభ్యర్థిని ఏమైనా మార్చే అవకాశం ఉంటుందా లేదా ఇతర పార్టీల నుంచి మాది ఎంపీలు మంత్రులు మాది వస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళకి ఎక్కడక్కడ చోటు కల్పించే విధంగా కూడా సమావేశాల్లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ. థ్యాంక్స్.